శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ది తెలుగు న్యూస్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వాస్తు 100% సాధ్యమేనా? మనం కట్టుకునే ఇల్లు కానీ, కార్యాలయం కానీ, వ్యాపార సంస్థ కానీ, పరిశ్రమల్లో కానీ 100% వాస్తు సాధ్యమేనా అనే యొక్క సందేహం అందరికీ ఉంది. దీని గురించి పురాణ పండితులు, శాస్త్రాలు ఏం చెప్పాయో అన్న విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదట వాస్తు అంటే ఏమిటి అసలు? వాస్తు అంటే అది ఒక బ్రహ్మ పదార్థం కాదు. దాన్ని అనేక మంది అనేక రకాలుగా చెప్తున్నారు. కానీ అసలు వాస్తు అనేది ఒక సూక్ష్మమైన అంశం. ఏమిటంటే మనకు సరైనటువంటి గాలి, సరైనటువంటి వెలుతురు, సరైనటువంటి ధారాళంగా వచ్చే విధంగా నిర్మాణాన్ని నిర్మించుకోవడం కోసం మన పూర్వీకులు అనేక పరిశోధనలు చేసిన పిదప అనేక రకాలైనటువంటి అనుభవాల్ని గ్రహించిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలే వాస్తు. వాస్తు వల్ల మనకి ఏం ఉపయోగం అంటే ముఖ్యంగా సరైనటువంటి గాలి. ఏ దిశలో గాలి వస్తే మన ఆరోగ్యానికి మంచిది, ఏ దిశలో గాలి మనం పీల్చుకోకుండా ఉండాలి, ఏ దిశలో మనం గాలిని మనం ఇంట్లోకి రానియకూడదు, ఏ దిశలో వెలుతురు మన ఇంట్లోకి రావాలి, ఏ దిశలో ఇంట్లో నుంచి గాలి బయటికి పోవాలి అనేటటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి శాస్త్రాన్నే వాస్తు శాస్త్రము అంటారు. వాస్తు అనేటువంటిది మన ఆరోగ్యం కోసం, మన ఆర్థికం కోసం, మన యొక్క కుటుంబ సంతోషం కోసం, ఆనందంగా ఉండడం కోసం పెద్దలు పూర్వీకులు నిర్వహించినటువంటి శాస్త్రమే వాస్తు శాస్త్రం. అయితే వాస్తు 100% సాధ్యమేనా అనేటువంటిది అందరికీ సందేహం. పూర్వకాలంలో గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు విశాలమైనటువంటి స్థలాలు ఉన్నాయి కాబట్టి వారు ఆ ఇంటిని చక్కగా అన్ని దిక్కులన్నింటినీ కూడా సమానం చేసుకుని చక్కగా నిర్మాణాలు అనేవి చేసుకునేవారు. అయితే రాను రాను జనాభా పెరుగుతుండడం, పట్టణాల్లో కనీసం 50-100 గజాల స్థలం దొరకడం కూడా గగనమైపోతున్నటువంటి నేపథ్యంలో వాస్తు పాటించకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా, వాస్తు తప్పకుండా పాటించాలా అని అనేక మంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో వాస్తు గురించి కొన్ని ప్రాథమికమైనటువంటి నియమాలను ఖచ్చితంగా పాటిస్తే దానికి 100% వాస్తు పాటించినట్లే అని మన పెద్దలు అనుభవంతో చెప్పారు. ఆ విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదట మనకు వాస్తు పాటించాలంటే దిక్కుల గురించి కొంత అవగాహన ఉండాలి. మనకు అందరికీ తెలుసు, పొద్దున్నే సూర్యుడు ఉదయించే దిక్కుని తూర్పు దిక్కు అంట. దానికి పూర్తిగా ఆపోజిట్గా అంటే దానికి ఎదురుగా ఉండే దిక్కు పడమర దిక్కు. తూర్పుకి పడమరకి కుడి భాగంలో అంటే దక్షిణం, దాని దక్షిణానికి ఎదురుగా ఉండేటటువంటి దిక్కు ఉత్తరం దిక్కు. కాబట్టి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం ఈ 4 దిక్కులు. అదేవిధంగా 4 దిక్కుల్లో మళ్ళీ 4 మూలలు, మొత్తం 8 దిక్కులు. అష్టదిక్కులు అనేటువంటిది ప్రమాణం. ఈ యొక్క 8 దిక్కులు కూడా మనకు తెలిసి ఉండాలి. తూర్పు తర్వాత ఆగ్నేయం అంటే దక్షిణము తూర్పు కలిసేటటువంటి యొక్క స్థలాన్ని ఆగ్నేయం అంటాం. ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం ఒకటి, దక్షిణాగ్నేయం. అదేవిధంగా దక్షిణము పడమర కలుస్తాయి. ఆ ప్రాంతాన్ని నైరుతి అంటాం. దక్షిణ భాగంలో నైరుతి కలిసిన దగ్గర దక్షిణ నైరుతి అని, పశ్చిమం దిక్కున్న నైరుతిని పశ్చిమ నైరుతి అంటారు. అదేవిధంగా ఉత్తరం పశ్చిమం రెండు కలిసినటువంటి భాగాన్ని వాయువ్యము అంటాం. తర్వాత అదేవిధంగా దాన్ని ఉత్తర వాయువ్యం, పశ్చిమ వాయువ్యం. అదేవిధంగా ఈశాన్యం, ఉత్తరము తూర్పు కలిసినటువంటి స్థలాన్ని ఈశాన్యము అని చెప్తాం. ఈ 4 దిక్కులు 4 మూలలు, మొత్తం 8 దిక్కులుగా మనం దాన్ని వర్గీకరించుకుంటాం. అయితే దీంట్లో కొన్ని ఆయా దిక్కుల్లో ఆయా నియమాలను మనం పాటిస్తే మనకు ఆరోగ్యం, ఆర్థికంగా సంపదలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మికంగా అన్ని పరంగా కూడా శుభంగా ఉంటుంది. అయితే ఏ దిక్కుకి ఎవరు అధిపతి అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా తూర్పు అనగానే మనకు గుర్తుకొచ్చేది, తూర్పు అంటే ఇంద్రుడు అనేటువంటి ఇంద్రుడు ఆ యొక్క దిక్కుకి అధిపతి. తర్వాత ఆగ్నేయ భాగానికి అగ్నిదేవుడు, దక్షిణ భాగానికి యమదేవుడు, నైరుతి భాగానికి కూడా నిరుతి, తర్వాత పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయుదేవుడు, ఉత్తరానికి కుబేరుడు, అదే ఈశానానికి ఈశానుడు లేదా ఈశ్వరుడు లేదా ఈశ్వరి దేవి అధిదేవతలుగా శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఆయా దిక్కుల్లో ఆయా దేవతల అనుగ్రహాన్ని పొందితే మనకు వాస్తు పూర్తిగా పాటించినట్టే లెక్క. ఏ విధంగా పాటించాలి, ఒక్కొక్క దిక్కులో ఏ విధంగా ఉండాలి, ఈ యొక్క ప్రాథమికమైనటువంటి నియమాలు ఏవైతే ఉంటే మనకు వాస్తు 100% ఉన్నట్టే అని చెప్పుకోవచ్చు. చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, 100% లోపల ఇంట్లో గృహంలో వాస్తు కలగపోవచ్చు. కానీ కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలను పాటిస్తే
ఆ ఇల్లు 100% వాస్తుని పాటించినట్లే అని మాత్రం భావించవచ్చు. మొదలు తూర్పు దిక్కు నుంచి కూడా మనం చూసుకుందాం. తూర్పు దిక్కు మనం మొట్టమొదటి ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు ఇంటి మధ్య భాగంలో నిలబడి దిక్సూచిని పెట్టుకొని 90 డిగ్రీల కోణంలో కరెక్ట్గా తూర్పు దిక్కు ఉందా అని నిర్ధారణ చేసుకొని ఆ తూర్పు దిక్కుకి 90 డిగ్రీస్ కోణంలో ఇల్లు నిర్మాణం చేపట్టాలి. అప్పుడు ఇంటి నిర్మాణంలో తూర్పు దిక్కులో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు, ఇది ప్రాథమికంగా. తూర్పు దిక్కు అనేటువంటిది ఇంటికి బాగా అంటే ఉదయం పొద్దున్నే లేవగానే వచ్చే సూర్యకిరణాలు ధారాళంగా ఇంటికి రావడం కోసం తూర్పు దిక్కును మనం ప్రధానంగా మన పెద్దలు మనకు సూచించారు. ఈ తూర్పు దిక్కు నుంచి మనకి ఇంట్లోకి సరైనటువంటి గాలి, సరైన వెలుతురు ఇంట్లోకి వచ్చాయంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది. వారి యొక్క మనస్సులో వచ్చే ఆలోచనలన్నీ కూడా పరిపుష్టిగా ఉంటాయి. సరైన దిశలో వాళ్ళు పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. కాబట్టి తూర్పు దిక్కున అనేటటువంటిది మనకు ప్రధానం. కాబట్టి అన్నిటికంటే అన్ని భాగాలు అంటే దక్షిణం కానీ పశ్చిమం కానీ ఉత్తరం కంటే కూడా తూర్పు దిక్కున్నటువంటి ప్రాంతం ఎక్కువ ఖాళీ స్థలం మొదలాలే. మొట్టమొదటి నియమము. ఎందుకు? పొద్దున్నే లేచి మనం సూర్యకిరణాలని అంటే సూర్యోదయం కంటే ముందే మనకు కిరణాలు ప్రారంభమవుతాయి. బ్రాహ్మీ ముహూర్తం నుంచే మనకు సూర్యుడి నుంచి కొన్ని కిరణాలు వస్తుంటాయి. సూర్యుడి యొక్క కిరణాల గురించి చెప్పుకున్నప్పుడు వాటి గురించి వివరంగా చెప్పుకుందాం. మొట్టమొదటి వచ్చేటువంటి కిరణాలు మిత్ర కిరణాలు, మిత్ర సంబంధమైనవి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి కావాల్సిన జిగురుని మిత్రాయ నమః అనే నామంతో మనం పొద్దున్నే సూర్యుడిని ఆరాధిస్తాం అన్న విషయం తెలుసు అందరికీ. ఆ మిత్ర కిరణాలను ఆస్వాదిస్తే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు పోతాయి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెదడుకు సంబంధించిన ఆలోచనలు అన్నీ కూడా మనకు పరిపుష్టంగా ఉండాలంటే సూర్యకిరణాలు ధారాళంగా రావాలి. కాబట్టి తూర్పు భాగం ఎక్కువగా ఉంటే మనం పొద్దున్నే అక్కడ కూర్చున్నా, పడుకున్నా, లేచున్నా ఆ కిరణాలు మన ఇంట్లోకి వచ్చే విధంగా పెద్దలు మనకి యొక్క ఏర్పాట్లు చేశారు. కాబట్టి తూర్పు దిక్కున ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. ఆ తర్వాత తూర్పు దిక్కున ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు. తూర్పు దిక్కున వీధిపోటు ఉండవచ్చు, మధ్యలో వీధిపోటు ఉండవచ్చు, లేదా పూర్తిగా తూర్పు మొత్తం వీధిపోటు ఉన్నా కూడా ఇబ్బంది లేదు. అదేవిధంగా తూర్పు దిక్కున మనం సంపులు కట్టుకోవచ్చు, బావి తవ్వుకోవచ్చు. అక్కడ ఎక్కడ వీలు లేకుంటే సెప్టిక్ ప్లాంట్ గుంతలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఎక్కడ మిగతా దిక్కులు అంటే మనకు వేరే దిక్కులో మనకు పాసిబిలిటీ లేనప్పుడు మాత్రమే అక్కడ సాధ్యమై తీసుకోవాలి. కానీ ఎక్కువ స్థలం వదిలిపెట్టాలి. మిగతా దిక్కుల కంటే తక్కువ పల్లం అంటే కొంత లోతుగా కొంత తక్కువ ఎత్తులో ఉండాలి. మూడోది అక్కడి నుంచి అక్కడ సంపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ ప్రధానమైన గేట్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా అక్కడ తులసి చెట్టుని పెట్టుకొని పొద్దున్నే లేచి ఆ తులసిదేవికి పూజ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా తూర్పు దిక్కున మనం నియమాలు పాటిస్తే తూర్పు దిక్కున 100% వాస్తు పాటించినట్లే. ఇక రెండోది ఆగ్నేయం దిక్కు. ఆగ్నేయం అంటే ఏమిటి? తూర్పు దక్షిణం కలిసినటువంటి ప్రాంతాన్ని ఈ విధంగా ఉంటే తూర్పు దక్షిణం కలిసిన ప్రాంతాన్ని ఆగ్నేయము అంటాం. ఈ ఆగ్నేయంలో తూర్పు భాగంలోకి 25%, దక్షిణ భాగానికి 25% పోతుంది. ఈ ఆగ్నేయం అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత విలువైనటువంటి, అత్యంత ఉపయోగకరమైనటువంటి దిక్కు. దీనికి అగ్నిదేవుడు అధిపతి. కాబట్టి ఆ ప్రాంతంలో వంట గృహము అంటే మన కిచెన్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అగ్ని క్షేత్రం కాబట్టి ఆ ప్రాంతంలో తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం. కానీ తూర్పు దిక్కుకున్న ఆగ్నేయంలో స్టవ్ కిచెన్లో స్టవ్ను ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ వంట చేసుకోవడం వల్ల శుభం జరుగుతుంది. అదేవిధంగా ప్రధాన గృహానికి బయట ఆగ్నేయంలో చాలా ప్రాంతాల్లో బాత్రూమ్లు, ల్యాబరేటరీలు నిర్మాణం చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు అక్కడ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే మంచిది. ఎందుకు అంటే ఆగ్నేయంలోంచి అంటే తూర్పు భాగంలోంచి కానీ వచ్చేటటువంటి యొక్క గాలి వెలుతురు ధారాళంగా వంటింట్లో కూడా వచ్చేటట్టు ఉంటే మనకు ఆరోగ్యం బాగా ఉంటుంది. లేదు కట్టుకోవచ్చా అంటే ఇంటి కాంపౌండ్ వాళ్ళకి తగలకుండా, ఇంటి గృహానికి తగలకుండా ఆ యొక్క బాత్రూమ్ ల్యాబరేటరీ కట్టుకోవచ్చు. అది దానికి కొన్ని నియమ నిబంధనలు ప్రత్యేకంగా పేర్కొనబడ్డాయి. ఇక్కడ లెట్రిన్ ట్యాంకులు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ నిర్మాణం చేయవద్దు. ఈ యొక్క ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో గొయ్యి మాత్రం ఉండకూడదు. ఆగ్నేయం దిక్కు పెరగకూడదు. ఈ నిబంధనలు పాటించినట్లయితే ఆగ్నేయంలో 100% వాస్తు మనం పాటించినట్లే.